గడిచిన 15 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి నష్టాల్లో కూరుకుపోయి సంక్షోభంలోకి వెళ్ళిపోయి ఆర్థికంగా ఏ రకంగానూ దిక్కుతోచనటువంటి పరిస్థితిలో పడిపోయి ఇక రేపో మాపో మూతపడటం తప్ప ఇంకా ప్రత్యామ్నాయం లేదు. అనివార్యంగా ఈ కంపెనీని ప్రైవేటీకరించన్నా చేయాలి, లేదంటే మూతన్నా వేసేసుకోవాలి అనేటటువంటి ఒక దుస్థితిలో కూరుకుపోయినటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ తిరిగి పునరుజ్జీవం పొంది కార్పొరేట్ జైంట్స్ ప్రధానంగా ఉండేటటువంటి ప్రైవేటీకరణ రంగంలో శాసిస్తున్నటువంటి కార్పొరేట్ జైంట్స్తో పోటీపడి తిరిగి నిలదొక్కుకోగలదు అనే విషయం మనం చూస్తే కనుక అది ఒక అద్భుతంగా అనిపిస్తుంది, ఒక అసాధారణమైనటువంటి ఘట్టంగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంస్కరణల యుగంలోనే ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా సైతం కనిపిస్తుంది. ఇది ఇప్పుడు సాధ్యమయ్యేటటువంటి సూచనలు, సాధ్యం చేస్తామంటూ ప్రజలు, అదే సమయంలో అండగా ఉంటామంటూ ప్రభుత్వం చెబుతున్నటువంటి నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మొబైల్ సర్వీసులతో ప్రైవేట్ సంస్థలకి ధీటుగా నిలుస్తామని చెప్తున్నటువంటి మొబైల్ సర్వీసులతో ఈ సంస్థ బిఎస్ఎన్ఎల్ యొక్క ప్రస్థానం గడిచినటువంటి 15 ఏళ్ళలో చూస్తే ఇప్పుడు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చాలా ఆశ్చర్యంగాను కళ్ళకు నమ్మలేనటువంటి ఒక విచిత్రంగాను అనిపిస్తూ ఉంటాయి. కానీ దీనిని 15 సంవత్సరాలుగా అలాగ మగ్గబెట్టి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడానికి కారణాలు ఎవరు, అసలు దీంట్లో ఏ పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది, తాజాగా ఏ యొక్క పరిణామాల వల్ల మళ్ళీ పునరుజ్జీవం పొందుతోంది, తొలిదశ నుంచి అంటే దాదాపు 24 సంవత్సరాల నుంచి అంటే 2000లో ఈ సంస్థ బిఎస్ఎన్ఎల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి విడిపడి బిఎస్ఎన్ఎల్గా రూపుదాల్చింది. మొబైల్ సర్వీసులు అందించేటటువంటి క్రమంలో భాగంగా దీనిని ఒక ఉన్నతమైనటువంటి సంస్థగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో బిఎస్ఎన్ఎల్ని ఏర్పాటు చేశారు. ఆ దశ నుంచి 2000 నుంచి ఈనాటి వరకు చోటు చేసుకున్నటువంటి పరిణామాలన్నింటినీ చూస్తే కనుక అసలు ఈ సంస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు, ఈ సంస్థకు ఉన్నటువంటి ఆస్తులు, ఈ సంస్థ విస్తరించినటువంటి తీరు, అంతటి తీవ్రమైనటువంటి అంటే దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి ఈ సంస్థకి కోలుకోలేనటువంటి నష్టాలు ఎలా వచ్చాయి, దీంట్లో ప్రైవేటు కంపెనీలు, ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు చేసినటువంటి కుట్ర ఏంటి, రాజకీయ కార్యనిర్వాహక వర్గాలు అంటే ప్రభుత్వాలలో పాత్ర ఎంతవరకు ఉంది, ప్రభుత్వాల అవినీతి పర్సంటేజీల పర్వం ఎంతవరకు ఉంది, ఉద్యోగుల యొక్క ఉదాసీనత, నిర్లక్ష్యము, నిర్లిప్తత ఎంతవరకు ఉంది, అంతేకాకుండా అధునాతనతను సంతరించుకోలేనటువంటి ఒక దౌర్బల్యం ఎంతవరకు ఉంది, ఇవన్నీ ఇప్పుడు చర్చించుకోవాల్సినటువంటి అంశంగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ప్రైవేట్ సంస్థలు విఐ కావచ్చు, ప్రైవేట్ సంస్థలు నెలవారీ టారిఫ్లు అంటే మొబైల్ సర్వీసులు అందించేటందుకు టారిఫ్లు పెంచినటువంటి నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్కి వెళ్ళాలి, వీళ్ళు ఎలాగే పెంచుతారు అనేటటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో కావచ్చు, ప్రధానమైనటువంటి మీడియాలో కావచ్చు విస్తృతమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో బిఎస్ఎన్ఎల్కి లక్షలాది మంది ప్రజలు తమ మొబైల్ పోర్టబిలిటీని మార్చుకుంటూ ఎయిర్టెల్ నుంచి, జియో నుంచి బిఎస్ఎన్ఎల్ వైపు వస్తున్నారు. ఇది ఇందుకు దారితీసినటువంటి కారణాలు ఏంటి, అసలు ఇప్పుడు తాజాగా నడుస్తున్నటువంటి ట్రెండ్ ఏమిటంటే సపోర్ట్ బిఎస్ఎన్ఎల్, పోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ అంటే బిఎస్ఎన్ఎల్కి మద్దతు ఇద్దాము, బిఎస్ఎన్ఎల్కి మారదాము, నెంబర్ని మార్చుకుందాము అనేటటువంటి నినాదాలు హోరెత్తిపోతున్నాయి. దీని పరిణామ క్రమాన్ని చూసుకుంటే కనుక ఇప్పుడు ఇది పునరుజ్జీవం పోసుకోవడానికి అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, అసలు ఇంతటి సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణాలు ఏమిటి అనేది ఒక్కసారి పునరావలోకనం చేసుకుంటే భవిష్యత్తు మీద ఆశావాహంగా దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా 1981 నుంచి దేశవ్యాప్తంగా టెలిఫోన్ అంటే ల్యాండ్లైన్ సర్వీసెస్ అనేవి విస్తరించడం మొదలైంది. అంతకుముందు కూడా ఉన్నప్పటికీ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నప్పటికీ 81 నుంచి ల్యాండ్లైన్స్ విస్తరించడం మొదలైంది. అయితే రిచ్ బాగా పొలిటీషియన్స్, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళకి మాత్రమే అందుబాటులోకి వచ్చేవి, తర్వాత రికమెండేషన్లు ఇలా ఉండేవి. తర్వాత 90s నుంచి కొంత మెరుగుపడినటువంటి పరిస్థితి. 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంటే మనకి వైర్లెస్ సర్వీస్ నెట్వర్క్స్ రావడము, మొబైల్స్ రావడము, మొబైల్స్ని మనం విస్తరించాలి అనేటటువంటి ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నుంచి విడిపడి బిఎస్ఎన్ఎల్గా 2000లో రూపుదాల్చింది ఈ సంస్థ. ఈ బిఎస్ఎన్ఎల్ తొలి దశలో అంటే చాలా బంగారు గుడ్లు పెట్టేటటువంటి బాతుగా మనం బిఎస్ఎన్ఎల్ చూడాలి. అప్పటికి నవరత్నాలు అంటే
ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకు నష్టాల్లోనే ఉంటాయి. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధుల నుంచి వెచ్చించి వాటిని పోషిస్తూ ఉంటారు. ఆ సంస్థలు ఎందుకు నడుస్తున్నాయో తెలీదు. ఆ సంస్థలకు పెడుతున్నటువంటి పెట్టుబడి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారనేటటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా కొన్ని సంస్థలు మాత్రం అధికమైనటువంటి లాభాలని వ్యాపారాత్మకమైనటువంటి దృక్పథంతో ప్రైవేట్ సంస్థలతో పోటీ పడుతూ అధికమైనటువంటి లాభాలని సంపాదించి పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా పోటీ లేనటువంటి చోట్ల సాధారణంగానే ప్రభుత్వ రంగ సంస్థలు అధికంగా లాభాలు సంపాదించడం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ 2000లో రూపుదాలిస్తే బిఎస్ఎన్ఎల్గా మొబైల్ సర్వీసులను ప్రవేశపెడితే 2001లోనే ఇది నవరత్నాలు అనేటటువంటి అంటే కేంద్ర ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి ఆర్థికంగా లాభసాటిగా ఉన్నటువంటి ఆదాయాన్ని సంపాదిస్తున్నటువంటి సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అప్పటికి చూస్తే కనుక ఓఎన్జీసీ 6,000 కోట్ల రూపాయలు 6,100 కోట్ల రూపాయలు వార్షికంగా లాభాలని ఓఎన్జీసీ సంపాదించి నెంబర్ 1 స్థానంలో ఉండేది. కానీ ఆ సంవత్సరం 2001లోనే 6,300 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించి బిఎస్ఎన్ఎల్ నెంబర్ 1 స్థానం కొట్టింది. ఒక్కసారిగా ప్రపంచం అప్పట్లో 6,000 కోట్లు అంటే ఇప్పుడు మనం పోల్చుకుంటే కనుక 23 సంవత్సరాల క్రితం దాదాపు అప్పటి విలువ అంటే డబ్బు విలువని ఇప్పటి డబ్బు విలువతో పోల్చుకుంటే ఖచ్చితంగా 10 రెట్ల వరకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత నుంచి ప్రతి ఏడాది లాభాలను పెంచుకుంటూ వెళ్ళిపోయి 2004 నాటికే బిఎస్ఎన్ఎల్ ఒక అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా ప్రతి ఏటా డబ్బులు అంటే తనకు వచ్చేటటువంటి ఇన్కమ్ని పెంచుకుంటూ 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించేటటువంటి సంస్థగా 2004 నాటికే మారింది. అప్పుడు ఈ ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సంస్థలు అప్పటికి ఉన్నటువంటి మనీ వాల్యూ ద్వారా చూస్తే కనుక 1,000 కోట్ల రూపాయలు అంటే చిన్న చితక వ్యవహారం ఏమీ కాదు, చాలా పెద్ద, అందులోని ప్రభుత్వ రంగ సంస్థ. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మంత్రులు వీళ్ళందరి దృష్టి ఒక్కసారిగా ఇంతటి అంటే ఎప్పటికప్పుడు నిధులను పెంచుకుంటూ ఒక సిరుల ఖజానాగా మారిపోయినటువంటి బిఎస్ఎన్ఎల్ని మనం ఎంతవరకు వాడుకోగలము, మనం దీని నుంచి ఎంతవరకు లబ్ధి పొందగలము, దీంట్లో వచ్చేటటువంటి కాంట్రాక్టులని నుంచి ద్వారా తెచ్చుకోగలమా, లేదంటే దీన్ని విడుదల చేస్తున్నటువంటి డేటా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సర్వీసెస్ వీటిని వినియోగించుకుంటూ లబ్ధి పొందగలమా, ప్రైవేట్ కాంట్రాక్టులు ఇవ్వగలమా, లేదంటే ప్రైవేట్ సంస్థలకి అదనంగా ప్రోత్సాహాలు ఇచ్చి ఈ సంస్థని మనము ఏమన్నా నిర్వీర్యం చేయగలమా, ఇలా రకరకాల కోణాలు. ఎందుకంటే వ్యక్తిగత స్వార్థం అనేది అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ ప్రభుత్వాలు, రాజకీయ కార్యనిర్వాహక వర్గాల్లో వాళ్ళకి అంతే బంగారు బాతుగుడ్డుగా ఉంది కనుక దాంట్లో ఆ గుడ్డులో మనం ఎన్ని తీసుకోగలుగుతాం, ఆ బంగారాన్ని మనం ఎంతవరకు పొందగలం అనేటటువంటి ఆ దృష్టి అంటే అవినీతి పర్సంటేజీలు ఇవన్నీ దాంతో 2004లో అంటే అప్పట్లో యూపీఏ ప్రభుత్వంలో 2005లో ఒక తీవ్రమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఏంటంటే అప్పట్లో కేంద్ర మంత్రిగా కమ్యూనికేషన్స్ మంత్రిగా ఉన్నటువంటి దయానిధి మారన్ అంటే సన్ నెట్వర్క్ గురించి తెలుసు అందరికీ, చాలా ఛానల్స్ విస్తృతమైనటువంటి దేశవ్యాప్తంగానే అప్పట్లో ఇది ఒక కీలకమైనటువంటి శాటిలైట్ టెలివిజన్ సర్వీసులు ఇవన్నీ అందించింది. సన్ నెట్వర్క్ ఇతని యొక్క తమ్ముడు అంటే కళానిధి మారన్కి చెందినటువంటి దయానిధి మారన్ కేంద్ర మంత్రి, కళానిధి మారన్ సన్ నెట్వర్క్ అధినేత. ఇక్కడ జరిగింది మొదలైంది ఒక మొదటి కుట్ర. ఏమిటంటే 300 వాల్యూ అంటే 300 హై బ్యాండ్ విడ్త్ కలిగినటువంటి ఇంటర్నెట్ లైన్లు వేసుకుని సన్ నెట్వర్క్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి, హై ఫ్రీక్వెన్సీ చేసుకోవడానికి, డేటా ట్రాన్స్ఫరేషన్కి అంటే ఈ సన్ నెట్వర్క్ని మొత్తం అప్పటికి ఇంటర్నెట్ అనేది చాలా విలువైనటువంటి మనకి సమాచారంగా చూడాల్సి ఉంటుంది. ఆ దశలో ఆ డేటాకి ఇతరత్ర దానికి గాను కేంద్ర మంత్రిగా తనకు ఉన్నటువంటి పలుకుబడిని వినియోగించుకుంటూ ఉన్నతాధికారులని సైతం తన అదుపాజ్ఞంలోకి తెచ్చుకుంటూ 300 లైన్లు వేసుకుని మొత్తం ఆల్మోస్ట్ సన్ నెట్వర్క్ని అంతటినీ కూడా దయానిధి మారన్ వ్యవహారాల నుంచి దయానిధి మారన్ అందించేటటువంటి ఈ విత్ ద్వారా జరిగేటటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ల ద్వారా జరిగేటటువంటి అంతటి పెద్ద కుట్ర చేయడం ద్వారా అది సిబిఐ దృష్టికి వెళ్ళడం, తర్వాత ఫిర్యాదులు రావడం, దాంతో
ఈ మొత్తం మొదటి కుంభకోణానికి నాంది పడింది. ఆ తర్వాత నుంచి 2004లో 2005లో చోటు చేసుకున్న ఈ పరిణామం తర్వాత దయానిధి మారన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ దర్జాగానే ఉన్నాడు. కేసులు ఇవన్నీ మన దేశంలో జరిగేటువంటి వ్యవస్థలో న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేయడము, జాప్యం చేయడము, రకరకాలైనటువంటి పిటిషన్ల ద్వారా ఎటువంటి ప్రమాదం లేకుండా చూసుకోవడం, రాజకీయ నాయకులకి వెన్నతో పెట్టిన విద్య. అందువల్ల దయానిధి మారన్ మీద ఏమి పెద్దగా శిక్షలు లేదు. కానీ అప్పుడు వచ్చినటువంటి ఒత్తిడి మేరకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు డిఎంకే కేంద్రంలో చాలా కీలకమైనటువంటి భాగస్వామ్యం యూపీఏ ప్రభుత్వంలో. అందువల్ల అప్పటికే కమ్యూనికేషన్ రంగంలో ఉన్నటువంటి వనరులు భవిష్యత్తు అంటే కమ్యూనికేషన్ రంగానికి ఉన్నటువంటి భవిష్యత్ ఆదాయము, కమ్యూనికేషన్ రంగం భవిష్యత్తులో సృష్టించబోతున్నటువంటి సమాచార విప్లవము, వీటన్నిటినీ పసిగట్టినటువంటి డిఎంకే ఖచ్చితంగా మళ్ళీ ఆ మంత్రిత్వ శాఖ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ మాకే కావాలి అని పట్టుపట్టింది. దీనిని కేంద్రంలో నిజానికి ప్రధానమంత్రిని అప్పుడు మన్మోహన్ సింగ్ చాలా నిజాయితీపరుడైనప్పటికీ అప్పుడుండేటటువంటి రాజకీయ అనివార్యతలు, ఒత్తిళ్ళ వల్ల మళ్ళీ కమ్యూనికేషన్ అంతకుముందే పెద్ద కుంభకోణం చోటు చేసుకుంది డిఎంకే మంత్రి ద్వారా. అయినా కూడా మళ్ళీ కమ్యూనికేషన్ శాఖని ఏ రాజా అని ఇంకొక పెద్ద స్కామ్స్టర్కి అప్పగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ దశలో మళ్ళీ లైసెన్సులకు సంబంధించి, ప్రైవేట్ లైసెన్సులకు సంబంధించి, ప్రైవేట్ స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి, ఇతరత్ర అన్నింటి 2Gలకు సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ పెద్ద కుంభకోణం ప్రైవేట్ వాళ్ళకి అనుకూలంగా ఆయన చేయడము. దాంతో 1,76,000 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు మనము ఆలోచిస్తే కనుక 20 సంవత్సరాలు, ఇంచుమించు 18 సంవత్సరాలు క్రితము 1,76,000 కోట్ల రూపాయల కుంభకోణం అంటే ఈ రోజున దానిని మనం ఎలా లెక్క వేయచ్చు అంటే ఆల్మోస్ట్ 7-8 లక్షల నుంచి 10 లక్షల కోట్ల రూపాయల కుంభకోణము ఆ రోజుల్లో. 10 లక్షల కోట్లు ఖచ్చితంగా ఈనాటి విలువతో పోల్చుకుంటే అంత పెద్ద కుంభకోణంతో బిఎస్ఎన్ఎల్ ఒక్కసారిగా ఏమీ తేల్చుకోలేనంత అంటే బిఎస్ఎన్ఎల్కి ప్రైవేట్ వాళ్ళకి ఎంత తేడా వచ్చేటట్టుగా చేయడంతో దాదాపు దివాళా తీసినటువంటి పరిస్థితి 2006 నుంచి మొదలెట్టింది. తర్వాత ఇంకా ప్రైవేట్ ప్లేయర్స్ ఆడుకోవడం మొదలెట్టారు. అయితే బిఎస్ఎన్ఎల్లో పూర్తిగా సామర్థ్యం లోపించిందా, ముందు చూపు లోపించిందా, లేదంటే ప్రపంచంలో అధునాతనమైనటువంటి సమాచార వ్యవస్థని తాము సైతం సమకూర్చుకోవాలనేటటువంటి దూరదృష్టి లోపించింది అంటే ఖచ్చితంగా లేదు. 2007లోనే ఎక్కడ ప్రపంచంలో ఉండేటటువంటి అధునాతనమైనటువంటి వైఫై సమాచార వ్యవస్థని భారతదేశానికి పరిచయం చేయాలనేటటువంటి ప్రయత్నంతో వైమాక్స్ అనేటటువంటి ఒక అధునాతనమైనటువంటి నెట్వర్క్ ట్రాన్స్ఫర్ అంటే దీన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక్క యాంటీనా అంటే ఈ రోజున మనం చూస్తున్నాం ఒక్క యాంటీనా ఏర్పాటు చేస్తే కనుక 15 కిలోమీటర్ల పరిధిలో కవర్ చేస్తూ సమాచారాన్ని పంపిణీ చేసేందుకు గాను వైమాక్స్ అనేటటువంటి ఒక నెట్వర్క్కి సంబంధించినటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి మనము. దీనికి సంబంధించి ప్రపంచంలో ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది. దీన్ని ప్రవేశపెట్టడం ద్వారా మనము దేశవ్యాప్తంగా విస్తరించడము, సేవలను అంటే విస్తృత స్థాయిలో 15 కిలోమీటర్లు ఒక్క యాంటీనాతోటి సప్లై చేయగలిగారంటే ఈరోజు మనం చూస్తున్నాం. మనము వైఫై ఇంట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు రూటర్లు పెట్టుకుంటాం, 50 నుంచి 100 మీటర్ల లోపల ఆ సమాచారం అవుతుంది. ఆ 15 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ వంటి నగరానికి 4-5 యాంటీనాలతో అందించేటంత సామర్థ్యం వస్తుంది. ఆ టెక్నాలజీని ప్రవేశపెట్టాలి అనేటటువంటి ధోరణితోటి ఒక ప్రతిపాదన పెడితే కనుక ఈ రాజా ఇది బిఎస్ఎన్ఎల్ సమకూర్చుకుంటే కనుక ప్రైవేట్ ప్లేయర్స్కి చాలా నష్టం జరుగుతుందనా లేదంటే ప్రైవేట్ ప్లేయర్స్తో కుమ్మక్కయ్యారా ఏం తెలియదు. కానీ ఈ ప్రతిపాదన మాత్రం పక్కన పెట్టేసేసి దానిని తొక్కుపెట్టేశారు. తర్వాత అక్కడి నుంచి మొదలైనటువంటిది తర్వాత ఈ 1,76,000 కోట్ల కుంభకోణం అనేది చోటు చేసుకోండి 2008-9 ఆ ప్రాంతాల్లో. తర్వాత నుంచి అంటే బిఎస్ఎన్ఎల్ నుంచి వచ్చినటువంటి ప్రతి ప్రతిపాదనని తొక్కిపెట్టడము లేదా తిరస్కరించడము లేదంటే అది కుదరదు అని చెప్పడము, వనరులు లేవని చెప్పడము, ఇలా రకరకాల రూపాల్లో బిఎస్ఎన్ఎల్ నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేశారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం 2007 నుంచి మనము 10 వరకు జరిగినటువంటి 10 వరకు దాదాపు 13 రకాలైనటువంటి ప్రతిపాదనలు 13 కాంట్రాక్టులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి వెళ్తే 13 సార్లు రిజెక్ట్ అయిన ఈ టెండర్లు పిలిచి కూడా. అంటే ఏం జరిగింది ఈ టెండర్లు అంటే టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ సర్వీసులను విస్తరించడం అనే దృష్టితో జరిగినటువంటి ఎక్విప్మెంట్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఈ 13 టెండర్లు రద్దు చేశారు. ఎందుకు రద్దు
చేశారంటే కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి రాజకీయ నాయకత్వం వాళ్ళకి కొన్ని వేల కోట్ల రూపాయల, వందల కోట్ల రూపాయల వాళ్ళకి ముడుపులు వచ్చేటటువంటి అవకాశం లేకపోయినా తిరస్కరించారు. ఇంకోవైపు ఉన్నతాధికారులు తమకి కాంట్రాక్టుల్లో కమిషన్లు పర్సెంటేజ్లు వచ్చేటటువంటి అవకాశం లేకపోయినా తిరస్కరించారు. ప్రత్యేకించి విదేశాల నుంచి కొన్ని కంపెనీలు ఈ పర్సంటేజ్లు ముడుపులు ఇవ్వడానికి ఇష్టపడవు, లేదంటే డైరెక్ట్గా ఇస్తామంటారు. అంటే వాళ్ళు ఒక పర్సంటేజ్ పెట్టుకుంటారు, దాన్ని బహిరంగంగా ప్రకటిస్తారు. అది భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఎవరికీ తెలియకుండా లంచం రూపంలో కాకుండా ముడుపుల్ని వేరే దారిలో మళ్లించాలి. అలాంటివి వచ్చేటటువంటి క్రమంలో లేనటువంటి కాంట్రాక్టులన్నీ కూడా రెండు, అంటే ఒకటి ముఖ్యంగా రాజకీయ కార్యనిర్వాహక వర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వం మంత్రులు వీళ్ళు దాంట్లో తిరస్కరించడము, తమకు గిట్టుబాటు కాదు, ముడుపులు రావనుకుంటే. రెండు, ఉన్నతాధికారులు సైతము టెక్నాలజీని, టెక్నికల్ విషయాల్ని చూపుతూ తిరస్కరించారు. రెండు రకాలుగాను కూడా 13 సార్లు ఆ టెండర్లు, అంటే అప్గ్రేడేషన్కి సంబంధించినటువంటిది ఆ దశలోనే 2007 నుంచి 10 వరకు ప్రైవేటు, అంటే ఎయిర్టెల్ కావచ్చు, టాటా కావచ్చు, తర్వాత ఎయిర్సెల్ కావచ్చు, ఇవన్నీ వోడాఫోన్ కావచ్చు, ఇవన్నీ విస్తరిస్తూ, అంటే ఆ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ అందిపుచ్చుకుంటూ వెళ్తూ ఉంటే కనీసం 3Gని కూడా ప్రవేశపెట్టలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళడానికి 2007 నుంచి 10 వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు బిఎస్ఎన్లో చోటు చేసుకున్నటువంటి అవినీతి. ఈ సందర్భంలోనే అక్కడ చిన్న చిత్తగా కొనుగోలుకి సంబంధించి ఇతరత్ర అప్పటికే 1,76,000 కోట్లకు సంబంధించినటువంటి పెద్ద స్కామ్కి ఎదుర్కొంటుంది దేశము. ఇంకా బిఎస్ఎన్ఎల్ నిర్వహించేటటువంటి టెండర్లు ఇతరత్ర విషయాల్లో సైతం కొన్ని చోట్ల చోటు చేసుకున్నటువంటి అక్రమాలతోటి ఓరెత్తిపోయి కేంద్ర ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్ళొద్దు, ఏమి కొనుగోళ్ళొద్దు, ఉన్నది నడుపుకోండి అనేటటువంటి పరిస్థితికి వచ్చింది. 2009లో ఈ 2G స్కాము బయటకు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు సైతం జోక్యం చేసుకుంటూ అంతవరకు బిఎస్ఎన్ఎల్కి ఉన్నటువంటి కొన్ని లైసెన్సులు సైతం రద్దు చేసింది. దాంతో బిఎస్ఎన్ఎల్ పతనం అనేది దాదాపు ఖాయమైపోయింది. 2009లోనే మొదటిసారిగా, అంటే అంతవరకు 2001లో పెట్టినటువంటి సంస్థ 2009 వరకు లాభాల బాటలో ఉండి 2009లో మొదటిసారిగా 1,600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లడం అనేది బిఎస్ఎన్ఎల్ పతనానికి పడినటువంటి మొదటి మెట్టు. అంతవరకు తట్టుకున్నటువంటి సంస్థ ఆ తర్వాత మళ్ళీ కోలుకోలేనటువంటి పరిస్థితికి దారితీసింది. మళ్ళీ 2009లో కూడా వైమాక్స్ పెడదాము, వైమాక్స్ పెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా విస్తరించడానికి అవకాశం ఉంటుందని మరోసారి ప్రతిపాదన పెట్టిన కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడంతో 2010లో సుప్రీంకోర్టు లైసెన్సులు, అంటే బిఎస్ఎన్ఎల్ యొక్క సామర్థ్య లోపము, అవినీతి, ఇతరత్ర అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని లైసెన్సులు రద్దు చేయడం, దీంతో మొత్తం అయితే పడుకున్నట్టుగానే చెప్పాలి. ఇదే సమయంలో 2010-11 ప్రాంతాల్లోనే కేంద్ర ప్రభుత్వము బ్రాడ్బ్యాండ్ని మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించడానికి, నెట్వర్క్ని డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి టెండర్లు పిలిచింది, బిడ్డింగ్ పిలిచినప్పుడు ఆ సందర్భంలో చూస్తే కనుక చాలా పెద్ద కాంట్రాక్ట్ కింద లెక్క ఇది. ఇక్కడ చాలా కుంభకోణం, లోతైనటువంటి కుంభకోణము చోటు చేసుకుంది. కార్పొరేట్ కంపెనీలు ఏ రకంగా మభ్యపెడతాయి ప్రత్యర్థుల్ని, ఏ రకంగా దాంట్లోకి చొచ్చుకుపోతాయి, లోపాయికారిగా ఎలాగా ఉంటాయి, బెనామీ సంస్థలను ఎలా సృష్టిస్తాయి, బెనామీల ద్వారా బిఎస్ఎన్ఎల్కి రావాల్సినటువంటి వాటిని కూడా ఎలా దక్కించుకుంటాయి, పోటీదారులు రంగంలో లేకుండా ఎలా చూస్తాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. 2010లో బ్రాడ్బ్యాండ్ను విస్తరించడానికి గాను దాదాపు 5,000 కోట్ల పైచిలుకు కాంట్రాక్ట్కి సంబంధించి 5,000 కోట్ల పైచిలుకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ బ్రాడ్బ్యాండ్ విస్తరించడానికి ఇది చేస్తారు. బిడ్డింగ్ పిలిస్తే కనుక దాంట్లో ఇన్ఫోటెల్ అనేటటువంటి ఒక చిన్న కంపెనీ, దానికి ఉండేటటువంటి కంపెనీకి మొత్తం ఉండేటటువంటి ప్రాపర్టీ 2.5 కోట్లు, దానికి సంవత్సరానికి వచ్చేటటువంటి ఆదాయం 16 లక్షలు. ఎక్కడ 2.5 కోట్ల ఆదాయం, అంటే ఆస్తులు 2.5 కోట్ల ఆస్తులు, 16 లక్షల ఆదాయం కలిగిన చిన్న కంపెనీ ఇన్ఫోటెల్ అనేటటువంటి కంపెనీ. ఈ కంపెనీ 5,000 కోట్ల రూపాయల సేవలకు సంబంధించినటువంటి బిడ్డింగ్లో పాల్గొంది. అప్పుడు కొన్ని షరతులు సైతము కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఏంటంటే 2,500 కోట్లు ఇమీడియట్గా చెల్లించాలి, లేదంటే ష్యూరిటీ చూపించాలి. అదే సమయంలో కేవలం వాయిస్ కాల్స్ కాకుండా డేటా ట్రాన్స్ఫర్, ఇంటర్నెట్ సర్వీస్లో డేటా ట్రాన్స్ఫర్కి మాత్రమే అవకాశం ఉంటుంది అని ఆ 2 షరతులతో వెళ్తే, ఇంత చిన్న కంపెనీ 16 లక్షలు మాత్రమే సంవత్సరానికి ఆదాయం ఉన్నటువంటి కంపెనీ 5,000 కోట్ల కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి బిడ్ వేయడము, తర్వాత వెంటనే దానికి అసలు ఇది ఎలా సాధ్యం అంటే, అప్పట్లో ఇది నిర్వహించినప్పుడు
ఎయిర్టెల్ కానీ ఇతరత్ర సంస్థలన్నీ కూడా ఇంతకీ ఇది పెద్ద కాంట్రాక్టు, మనం అప్పటికే 3G సర్వీసులు ఇస్తున్నాము, ఫోన్ వాయిస్ కాల్స్ అప్పటికి ఇంటర్నెట్ ఎంత విస్తృతంగా లేదు, అందువల్ల ఇప్పుడు వెళ్ళి దీన్ని 5,000 కోట్లది పాడుకొని బెట్టింగ్లో పాల్గొనే అంత అవసరం లేదనే దృష్టితో, అందులోని ఇన్ఫోటెల్ లాంటి చిన్న కంపెనీ ఏదో చేస్తుందని దీనికి అసలు సక్సెసే కాదు, ముందుకు వెళ్ళక్కర్లేదు, టెండర్లు వేయక్కర్లేదు అనే దృష్టితోటి కొంచెం నెగ్లిజెన్స్ వ్యవహరించినాయి. కానీ ఇన్ఫోటెల్ విచిత్రంగా యాక్సిస్ బ్యాంక్ నుంచి 2,500 కోట్ల లోన్కి షూరిటీ తెచ్చేసుకుంది. 2,500 కోట్ల లోన్కి. ఇంత చిన్న కంపెనీకి 16 లక్షల ఆదాయం ఉన్నటువంటి కంపెనీకి, కేవలం 2.5 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి కంపెనీకి 2,500 కోట్లకు షూరిటీ ఎలా వచ్చింది? ఇక్కడే కుట్ర. ఇక్కడే రిలయన్స్ అనేటటువంటి ఒక కార్పొరేట్ కంపెనీ ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తుంది, ఏ రకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి పందాతో ముందుకెళ్తుంది అనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పాలి. చాలామంది ఆరోపణలు ఉన్నాయి, చాలా రకరకాలైనటువంటి ఆరోపణల్లో ఏంటంటే ప్రధానంగా అసలు ఇన్ఫోటెల్లో ఈ బెట్టింగ్లో పాల్గొనడంలో కానీ, ఇన్ఫోటెల్ని ముందు పెట్టి వ్యూహాత్మకంగా బెట్టింగ్ చేయించిన కానీ వెనకాల అంటే పరోక్షంగా ఆ రిలయన్స్ హస్తం ఉంది. అయితే రిలయన్స్ స్వయంగా ఎందుకు రంగంలోకి దిగలేదు? అంత పెద్ద బిడ్లో రిలయన్స్ పాల్గొంటే వెంటనే వచ్చేది కనుక. కానీ రిలయన్స్ అప్పటికే పెద్ద కంపెనీ, రిలయన్స్ పాల్గొంటుంది అని తెలిస్తే కనుక అప్పటికి రంగంలో ఉన్నటువంటి ఇతర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు అన్నీ అవి కూడా పోటీ పడతాయి. ఎందుకంటే రిలయన్స్కి చాలా విజన్ ఉంటుంది, రిలయన్స్ యొక్క వ్యూహం వేరేగా ఉంటుంది. అందువల్ల రిలయన్సే ఈ బిడ్డింగ్లో పాల్గొని 5,000 కోట్ల బిడ్డింగ్లో పాల్గొంటుందంటే ఫ్యూచర్ చాలా గ్రోత్ ఉంటుంది అని ఎయిర్టెల్ కానీ ఇతరత్ర కంపెనీలు కానీ రంగంలోకి దిగితే ఈ బిడ్డింగ్ వాల్యూయే కాకుండా పోటీ ఎక్కువగా అవుతుంది. తర్వాత దీని యొక్క వాల్యూ పెరిగిపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫోటెల్ లాంటి కంపెనీని ముందు పెట్టారు, రిలయన్స్ తన రంగంలోకి రాకుండా. తర్వాత వెంటనే ఈ బెట్టింగ్ని ఎప్పుడైతే ఇన్ఫోటెల్కి ఖాయమై ఖరారైందో వెంటనే రిలయన్స్ రంగంలోకి దిగి ఇన్ఫోటెల్ని టేక్ ఓవర్ చేసింది. అంటే ఇన్ఫోటెల్ అనేది ప్రత్యక్షంగానే పరోక్షంగా అంతకుముందు ఉన్నప్పటికీ కూడా ముందస్తుగానే దానికి సంబంధించి లోపాయికారి ఒప్పందంతో ఇన్ఫోటెల్ మాత్రమే కనిపిస్తుంది, బహిరంగంగా రిలయన్స్ కనిపించదు. సో రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీ కనిపించింది కనుక అప్పటికే పోటీలో ఉన్నటువంటి పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఏవి కూడా రంగంలోకి దిగవు. దీన్ని ఒక బెనామీని ఎదురుకుంటా చూపించి దాన్ని తర్వాత టేక్ ఓవర్ చేసి 95% ఓటాన్ని టేక్ ఓవర్ చేసింది అది ఇన్ఫోటెల్. అది ఈ రోజున 40% మార్కెట్ షేర్తో ఉన్నటువంటి జియోకి నాంది ప్రస్తావన అక్కడ జరిగింది. అదే భవిష్యత్ తర్వాత కాలంలో ఇన్ఫోటెల్లే జియోగా రూపుదాల్చింది. అప్పటికి ఇది జరిగిన తర్వాత వెంటనే 2013లో అప్పట్లో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వమే అంతకుముందు ఉన్నటువంటి షరతులు ఏమిటి? కేవలము డేటా ట్రాన్స్ఫర్ వరకే ఉండాలి, వాయిస్ కాల్స్ లేవు. అంతకుముందు వాయిస్ కాల్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇంటర్నెట్ గురించి అంత విస్తృతంగా దేశంలో వ్యాపించలేదు 2010 నాటికి. కానీ 2013లోనే కేవలం డేటా ట్రాన్స్ఫరే కాదు, డేటా ట్రాన్స్ఫర్ మాత్రమే అనే ఉద్దేశంతో పెద్ద పోటీ కంపెనీలు రాలేదు. కానీ వాయిస్ కాల్స్ కూడా ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చేసింది ప్రభుత్వం. కేవలం 1,600 కోట్ల రూపాయలు కట్టించుకుని ఈ కంపెనీ వాయిస్ కాల్స్ కూడా పర్మిషన్ తెచ్చేసుకుంది. అప్పుడు జరిగినటువంటి కుంభకోణం దాదాపు వాయిస్ కాల్స్ కనుక ఇది జరిగి ఉండే బెట్టింగ్ 30,000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వానికి వచ్చేది. అంత బెట్టింగ్ జరిగే అవకాశం ఉంది. కానీ ఇది కుట్రలో భాగంగా లోపాయికారిగా జరిగింది. అందువలన ఏ విషయం బయటికి రాకుండా ఈ పర్మిషన్లు ఇచ్చారంటూ తర్వాత ఎయిర్టెల్ లాంటి కంపెనీలు పోరాడి కానీ ఏమీ జరగలేదు దానివల్ల. ఎందుకంటే ఆల్రెడీ అది చట్టబద్ధంగా జరిగిపోయింది. దీంట్లో ఎన్ని లోపాయికారి ఒప్పందాలు వ్యవహారాలు ఉన్నప్పటికీ జరిగింది చట్టబద్ధం కనుక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. 2013లోనే అలా వాయిస్ కాల్స్కి, డేటా కాల్స్తో పాటు డేటా ట్రాన్స్ఫర్తో పాటు వాయిస్ కాల్స్కి సైతం పర్మిషన్ వచ్చేసింది. రిలయన్స్ బలపడడానికి ఈ రంగంలో, కమ్యూనికేషన్ రంగంలో అక్కడ ఒక ప్రస్తావన, ఒక నాంది జరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత చూస్తే కనుక యూపీఏ వెళ్ళిపోయి ఎన్డీఏ వచ్చింది. ఎన్డీఏ వచ్చిన తర్వాత ఏమన్నా అక్కడి నుంచి అప్పటికి ఈ సమాచార వ్యవస్థ విజృంభించడము, యూట్యూబ్లు ఇతరత్ర డిజిటల్ ప్లాట్ఫామ్స్ విస్తరించడము, ఇప్పుడు ప్రవేశిస్తే కనుక ఇతర మార్కెట్ ప్లేయర్స్ని కొట్టేసి కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది. అంతవరకు కూడా చిన్నగా ఉన్నటువంటి ఈ కమ్యూనికేషన్ రంగము విశ్వవ్యాప్తమైనటువంటి రీతిలో విజృంభించడానికి భారతదేశంలో ఉండేటటువంటి అప్పటికే ఉన్నటువంటి జనాభా సంఖ్య రీత్యా 120 కోట్ల మంది ప్రజలు, అంటే 50-60 కోట్లుగా 70 కోట్లుగా విస్తరించగలిగామంటే ఎన్ని వేల లక్షల కోట్లు వస్తాయి అనేటటువంటి అంచనాతోటి రిలయన్స్ అప్పుడు తన విశ్వరూపాన్ని చూపడానికి అంతకుముందంతా కూడా ప్రీప్లాన్డ్గా ఒక బేస్ ప్లాట్ఫామ్ నిర్మించుకుని 2016లో రంగంలో ప్రవేశించింది రిలయన్స్.
ఒక్కసారిగా అంటే అప్పటికి రంగంలో పోటీలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని దెబ్బతీసి ఒకేసారి విజృంభించాలంటే ఏం చేయాలి? ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ ఇవన్నీ ప్రవేశపెట్టాలి. ఒకసారిగా రిలయన్స్ జియో రూపంలో ప్రవేశించిన తర్వాత 2016లో నుంచి 18,000 కోట్ల రూపాయలు వెచ్చించి 4Gకి సంబంధించినటువంటి లైసెన్స్ తెచ్చేసుకుంది. మిగతా సంస్థలు కూడా 2016లో 4G లైసెన్సులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి రిలయన్స్ కల్పించింది. అంతవరకు రంగంలో ఉన్నటువంటి మిగతా సంస్థలు అన్నింటినీ ఒకేసారి చెప్పగొట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఒక్కసారిగా 1,55,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రంగంలో దిగింది జియో. 1,55,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళదేమో అంత మొత్తం ఒకసారిగా కేవలం ఒక 20,000 కోట్లు మాత్రమే రిలయన్స్, 1,30,000 కోట్ల వరకు ప్రైవేటు బ్యాంకుల నుంచి ఇతరత్ర బ్యాంకుల నుంచి తెచ్చుకున్నటువంటి రుణాలు. అంటే తాను పెట్టింది 20,000 కోట్లే, కానీ కంపెనీ మాత్రం 1,55,000 కోట్లే. ఈ నేపథ్యంలో చూస్తే కనుక అప్పటి నుంచి అప్పటికే కుదేలైపోయి అవినీతిలో పెట్టుకుని అప్గ్రేడేషన్ లేక టెక్నాలజికల్గా రకరకాల రూపంలో సంక్షోభాన్ని, అంటే కర్ణుడి చౌక 6 కారణాలు అన్నట్టుగా రకరకాల సంక్షోభంలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్కి ఇదొక దెబ్బ, అప్పటికే రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఎయిర్టెల్ ఇతరత్ర కంపెనీలకి దెబ్బ. కొన్ని కంపెనీలు మూతపడిపోయి మెర్జర్ అయినాయి, విఐ రూపంలో వోడాఫోన్, ఐడియా ఇలా మార్చినాయి. ఎయిర్టెల్ మాత్రం కొంతవరకు అప్పులు తెచ్చుకుని ఇతరత్ర ధీటుగా పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. 2016లో ఒక్కసారిగా వచ్చినటువంటి జియో ముందుగానే 3 నెలల పాటు ఉచితంగా మా కనెక్షన్ తీసుకోండి, 3 నెలల పాటు ఉచితంగా డేటా ఇస్తాము, ఉచితంగా కాల్స్ ఇస్తాము అంటూ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజీతోటి వెళ్ళింది. ఆ 3 నెలలలో కూడా అనుకున్నటువంటి ఆశించినటువంటి కస్టమర్స్, అంటే కొన్ని కోట్ల మందిని ఎక్స్పెక్ట్ చేసింది, అంత రాకపోవడం వల్ల మళ్ళీ 3 నెలలు విస్తరించింది. కానీ ట్రాయ్ నిబంధనల ప్రకారం కేవలం 3 నెలలు మాత్రమే ఎవరైనా ఇంట్రడక్షన్ అంటే పరిచయపూర్వకమైనటువంటి రాయితీలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నిబంధనను ఉల్లంఘించడం, తర్వాత దీనిపైన అప్పట్లో కమ్యూనికేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి కంప్లైంట్ చేయడము, అయినా కూడా ఆయన్నే తప్పించేసేసి ప్రభుత్వం ఈ రిలయన్స్కి రాయితీలకు సంబంధించి మొదటిసారి అయితే రాయితీని పరిచయం చేస్తున్న సందర్భంగా రిలయన్స్ని జియోని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంగా 3 నెలలు ఉచితం అన్నారు. తర్వాత పండుగలు ఇతరత్ర వాటిని సాకుగా చూపించి దాన్ని పొడిగించుకుంటూ అనుకున్నటువంటి సంఖ్యను, అంటే కొన్ని కోట్ల మంది కస్టమర్లని ఆకర్షించడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళింది. నిబంధనలు ఏమైనప్పటికీ కూడా దానికి ప్రభుత్వం మాత్రం అనుమతించింది. అంతేకాకుండా రిలయన్స్ మరొక వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజీని ప్లే చేసింది. అప్పటికి 2014లో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీకి యూత్లో కావచ్చు, దేశంలో కావచ్చు విపరీతమైనటువంటి ఆదరణ, ఆయన ఏం చెప్పినా చేసేటటువంటి ఒక ఉద్దేశము, తర్వాత ఆయన చెప్పిందన్నీ జరుగుతాయనేటటువంటి అంచనా, ఆయన ఒక విజనరీ అనేటటువంటి దూరదృష్టి ఉండడంతో ఆయనకు ఒక కరిస్మాటిక్ లీడర్, అంటే సినిమా యాక్టర్లు వీళ్ళు ఎవరు సరిపోరు, ఆ కరిస్మాటిక్ లీడర్షిప్ని సైతము తమ జియోకి అనుకూలంగా ఎలాగా అంటే నరేంద్ర మోడీ ప్రవేశపెట్టేటటువంటి పథకాలకు విస్తృతమైనటువంటి ప్రచారం ఇస్తూ జియో 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 అంటూ దానికి వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ని యాడ్ చేయడము, తర్వాత జియోని వాడండి దేశమంతా అంటే నరేంద్ర మోడీ నినాదాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు, నరేంద్ర మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్టు, నరేంద్ర మోడీ ఏదైనా ప్రారంభోత్సవాలు చేసినా వాటిని ప్రచారం చేస్తున్నట్టు, వాటికి శుభాకాంక్షలు చెప్తున్నట్టు, ఇలాగ రకరకాల రూపంలో జియో నరేంద్ర మోడీని ఒక బ్రాండ్ అంబాసిడర్గా వాడేసుకుంది. అంటే అది తెలిసి చేసిందా, తెలియక చేసిందా, ఉద్దేశపూర్వకంగా చేసిందా అన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సైతం, కేంద్రం కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, సోషల్ మీడియా నరేంద్ర మోడీని డీల్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీకే ప్రచారం ఇస్తున్నాయి, ఆయన యొక్క కరిష్మాటిక్ ఇమేజ్ని పైకి తీసుకెళ్తున్నాయి, ఆయన చేస్తున్నటువంటి పథకాలకు ప్రచారం ఇస్తున్నాయి, ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలకి లేదంటే అభివృద్ధి కార్యక్రమాలకి జియో అండగా ఉంది అనేటటువంటి ధోరణిలో వాళ్ళు ఆలోచించారు. కానీ జియో పరోక్షంగా నరేంద్ర మోడీని సైతం తమ బ్రాండ్ అంబాసిడర్గా, తమ అడ్వర్టైజ్మెంట్ ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రచారకర్తగా పరోక్షంగా వాడేసుకుంది. అంటే ఆయన స్కీమ్ ప్రారంభిస్తున్నాడు అంటూ పెడుతూనే జియో శుభాకాంక్షలు చెప్పడము, జియో ద్వారా జియోను వాడుకోండి అంటూ కింద చెప్పడము, ఒక సంక్షేమ పథకాన్ని ప్రధాని ప్రారంభించారని చెప్పడము, ఒక ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడము, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాను ఓరెత్తించడం, ఇక్కడ రకరకాల రూపంలో నరేంద్ర మోడీకి ఆ రోజుల్లో ప్రజల్లో ఉండేటటువంటి ఇమేజ్ని సైతము జియో క్యాప్చర్ చేసేయడం అనేది, దాన్ని బట్టి ఒక విశ్వసనీయత, అంటే రాజకీయ నాయకత్వానికి అప్పట్లో నరేంద్ర మోడీకి ఉండేటటువంటి క్రెడిబిలిటీ, విశ్వసనీయతని జియో క్యాప్చర్ చేస్తూ తమ వ్యాపారం విస్తరణకు అనుకూలంగా డైరెక్ట్గా చెప్పకుండానే పరోక్షంగా వాడేసుకోవడం అనేది
పెద్ద ఎత్తున జియో పెరగడానికి కారణమైంది. అంతే కాకుండా గుజరాతీ ఇది అది అని రకరకాల రూపంలో ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం అనేది అప్రమత్తం కాకుండా చూసింది. ఈ లోపల ఇది మంచిది అంటే బీజేపీ యొక్క వైఖరే సాధారణంగా పెట్టుబడిదారులను ప్రోత్సహించాలి, ఉపాధి కలగాలి, దేశము క్యాపిటలిస్ట్ దేశాలతో పోటీ పడాలి, ఈ ధోరణి సిద్ధాంతంగా ఉంటుంది కనుక జియో విస్తరించి కొద్దీ బీజేపీ సైతం కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, సరే దేశ జీడిపి పెరుగుతుంది, మంచిదే కదా అనే ధోరణితోటి నరేంద్ర మోడీని వాడుకున్నప్పటికీ తమకే ప్రచారం లభిస్తుంది అనే ధోరణితోటి ఉపేక్ష ఉదాసీనత వ్యవహరించారు. దానిని చాలా తెలివిగా ఎన్కాష్ చేసుకుంది జియో. ఇది చాలా పెద్ద వ్యూహాత్మకమైనటువంటి కుట్ర. ఇలా ఎంత వ్యూహాత్మకంగా ఉంటారు. అదే చూసాం కదా, ఇన్ఫోటెల్ అనేటటువంటి చిన్న కంపెనీ బిడ్డింగ్లో పాల్గొని ఎవరి యొక్క పోటీ కనిపించకుండా చూసి తర్వాత ఒకసారిగా దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ కంపెనీని క్రమేపీ జియోగా రూపుదాల్చడం. అంటే వ్యూహాత్మకంగా తాము కనిపించకుండానే ఇక్కడ కూడా మనం ఇటీవల కాలంలో కార్పొరేట్ సెక్టార్లో చూస్తున్నాము. మనం శాటిలైట్ ఛానల్స్లో నెంబర్ 1గా ఉన్నటువంటి TV9 కావచ్చు, లేదా అదే 10 TV కావచ్చు, ఇటువంటి వాటిని మై హోమ్ గ్రూపు క్యాప్చర్ చేసేటటువంటి సందర్భంలో నేరుగా నెగోషియేషన్స్ దశలో కానీ, బేరం కుదుర్చుకునేటటువంటి దశలో కానీ, ఒప్పందం దాదాపు ఖరారు అయిపోయి కొంత అగ్రిమెంటు అడ్వాన్స్ ఇచ్చేసేటటువంటి దశలో కానీ నేరుగా తాము ముఖచిత్రం కనిపించరు. ఎవరెవరో మాట్లాడుకుంటున్నారు. చివరి దశలో ఖాయమైపోయిన తర్వాత సైనింగ్ జరిగినటువంటి సందర్భంలో మాత్రమే ఆ కంపెనీ క్యాప్చరింగ్ పొజిషన్లోకి వస్తుంది. అంటే ముందుగా పోటీదారులను రంగుల్లో లేకుండా చూసుకోవడానికి కానీ ఈ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరించడం అనేది కార్పొరేట్ సంస్థల్లో సహజమైనటువంటి లక్షణమే. దీనినే రిలయన్స్ కంపెనీ 2010 ఆ ప్రాంతంలోనే ఇంప్లిమెంట్ చేసి చూపించింది. దాని ద్వారా ఏర్పాటైనటువంటి జియో వ్యూహాత్మకంగా ఎప్పటికప్పుడు అంటే పరోక్షంగానే ప్రత్యక్షంగానే ప్రధానమంత్రి ఇమేజ్ని సైతం తన వ్యాపార విస్తరణకు అనుకూలంగా వాడుకోవడం అనేది పెద్ద కార్పొరేట్ కుట్రగానే మనం చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా అవినీతి అంటే ఏదో వేల కోట్ల రూపాయలు తీసుకోవడమే కాదు, సాధారణంగా ఇంకా ఇచ్చిపుచ్చుకోవడాలంటే ఇదే కాదు, కేవలం మీకు ప్రచారం చేస్తున్నాము, మేము వ్యాపారాన్ని విస్తరించుకుంటాం. ఈ ధోరణిలో పరస్పర అంగీకారం లేకుండానే జరుగుతుంది. అలాగే కంపెనీలు డైరెక్ట్గా నేరుగా ముఖచిత్రం కనిపించకుండా ఒప్పందం కుదిరిన తర్వాతే కనిపిస్తాయి. మనం సాధారణ మామూలు ప్రజలకు సైతం తెలుసు. ఏదంటే ఏదన్నా మనము ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు అగ్రిమెంట్ రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు నేను కానీ నా అనుమతి పొందిన ఎవరికి కానీ మీరు రిజిస్టర్ చేసి మీరు విక్రయించాలి అంటూ అగ్రిమెంట్ చేసుకుంటూ మనం అడ్వాన్స్ ఇస్తాం. అంటే తామన్నా అయ్యి ఉండొచ్చు, లేదంటే అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వ్యక్తి నచ్చిన వ్యక్తి పేరు మీద రిజిస్టర్ చేయొచ్చు. ఇలాగే కార్పొరేట్ కంపెనీలు కూడా ముందుగా ఎవరినో చూపించి వాళ్ళ ద్వారా ఒప్పందం అన్నీ జరిపిన తర్వాత చివరిలో వాళ్ళకి నచ్చినటువంటి ఈ కంపెనీ ఎంటర్ అవుతుంది అనమాట. అలా చేసుకోవడం అనేది ఒక కుట్రగా జరిగింది. ఆ తర్వాత జియో విస్తరించిన తర్వాత రకరకాల వ్యూహాలతోటి 40% మార్కెట్ షేర్ని ఇప్పుడు చూస్తే కనుక 40% మార్కెట్ షేర్ని చేజిక్కించుకుంది జియో. ఇంకా అప్పులు తెచ్చి ఇతరత్ర రూపంలో ఎయిర్టెల్ సైతం 30% వరకు ఉంది. వోడాఫోన్ అండ్ ఐడియా కలిపి ఒక 10% ఉంటే ఇప్పుడు చూస్తే కనుక రంగంలో ఉన్నటువంటి 9, 8, 7 ఆ శాతానికి మాత్రమే పరిమితం అవుతుంది. ఏడాదికి మారుతూ బిఎస్ఎన్ఎల్ అంటే ఒకప్పుడు 2001లో 70%, 2001 నుంచి 2004 వరకు మొబైల్ రంగంలో 70% కనెక్షన్లకి కేంద్రమైనటువంటి బిఎస్ఎన్ఎల్ ఈ రోజున 7-8% కంటే దేశ జనాభా విస్తరిస్తున్నారు. 70-80-90 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నటువంటి దేశంలో 7% మాత్రమే బిఎస్ఎన్ఎల్ పరిమితమైంది. దీనికి ప్రధాన కారణాలు అంటే దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలని ఈ కంపెనీ అంటే అప్పటి నుంచి నష్టాలు చవిచూస్తుంది కనుక ప్రతి ఏటా 2009-10 ఆ ప్రాంతాల్లో చూస్తే కనుక బిఎస్ఎన్ఎల్కి 170,000 మంది ఉద్యోగులు. అసలు ఈ ప్రైవేట్ రంగం ఎలా వెళుతుంది? 170,000 మందిలో ఆ తర్వాత క్రమేపీ ల్యాండ్లైన్లు పోతూ వచ్చినా కానీ ఉద్యోగులను ఏమి తొలగించలేరు ప్రభుత్వ రంగ సంస్థ కావడం వల్ల. అంతేకాకుండా చూస్తే కనుక ఇటీవల కాలం 2019 వరకు 69% అంటే బిఎస్ఎన్ఎల్కి లభిస్తున్నటువంటి ఆదాయంలో 69% ఉద్యోగుల జీతాలకే ఇవ్వాలి. అంటే ఇంకా సంస్థను ఎలా నడుపుతారు, డేటాకు సంబంధించి ఎలా చెల్లిస్తారు, తర్వాత బెట్టింగ్లో పాల్గొని ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఇదంతా ఒక అయోమయమైనటువంటి స్థితి. తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్కరణలు తీసుకురావడం, తర్వాత వాళ్ళందరికీ కూడా గోల్డెన్ షేక్ హ్యాండ్స్ ఇవ్వడము, 170,000 కోట్ల రూపాయల వరకు ఈ పథకానికే కేటాయించడము, మొత్తం మీద ఇప్పుడైతే 60-70 వేలకే
పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల ఉద్యోగుల భారం అనేది అన్ని బిఎస్ఎన్ఎల్ చాలా సక్సెస్ఫుల్గానే తగ్గించుకుందని చెప్పాలి. 2019 లెక్కల ప్రకారం చూసినా ఎయిర్టెల్కి కేవలము 20,000 మంది ఉంటే ఎంప్లాయీస్, రిలయన్స్కి 20,000 మంది ఎంప్లాయీస్, ఎయిర్టెల్కి 12,000 ఉంటే ఇప్పుడు కూడా మనం చూస్తే బిఎస్ఎన్ఎల్లో 60,000 మంది ఉద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ల్యాండ్ లైన్స్ అనేవి పనిచేస్తున్నాయో లేదో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఈ లాభాపేక్షతో నడిచేటటువంటి సంస్థలు ఏదైతే జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఇవన్నీ ఈ సంస్థలు ఎక్కడ వ్యాపారం ఎక్కువగా ఉంటుంది, నగరాలు పట్టణాలు వ్యాపారము అంటే సాధారణంగా యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ అంటే ఒక తలసరి వినియోగదారుడు ఇచ్చేటటువంటి ఆదాయం అనేది ఉంటుంది. దాన్ని ప్రామాణికంగా తీసుకుంటూ ఎక్కువ సంఖ్యలో కనెక్షన్లు వచ్చే చోటే మొబైల్ టవర్స్ ఏర్పాటు చేసి వ్యాపారాన్ని విస్తరిస్తారు తప్ప కొండ ప్రాంతాల్లో కానీ గ్రామ ప్రాంతాల్లో కానీ టవర్లు ఏర్పాటు చేసి సర్వీస్ ఇవ్వడానికి ఈ కంపెనీలు ఇష్టపడవు, ఎందుకంటే నష్టాలు వస్తాయి కనుక. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఆ బాధ్యతని సమర్థంగా నిర్వహిస్తుంది, వ్యాపారాపేక్ష ఉండదు. అందువల్ల దేశంలో 6 లక్షల పైచీలకు గ్రామాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సమర్థంగా సేవలు అందించాలంటే మనం ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్నే ప్రోత్సహించాల్సి ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ద్వారానే ఇప్పుడు గ్రామాల్లో సైతం కోరుకుంటున్నారు ఇంటర్నెట్ సర్వీసులు కానీ ఇతరత్ర. అందువల్ల బిఎస్ఎన్ఎల్కి అవకాశం కూడా పెరిగింది. ఈ పరిస్థితుల్లో చూస్తే కనుక ఇప్పుడున్న వాతావరణంలో నిన్న మొన్నటి వరకు అసలు బిఎస్ఎన్ఎల్ కోలుకుంటుందని కానీ లేదంటే అది మళ్ళీ పట్టాలెక్కుతుందని కానీ ఎవరికి నమ్మకాలు లేవు. కానీ బిఎస్ఎన్ఎల్ తనంతా తాను ప్రయత్నాలు చేసుకుంటుంది. 4G సర్వీస్ కేంద్రము అనుమతి ఇవ్వట్లేదు, రకరకాల ఒత్తిళ్ళు, అదే బిఎస్ఎన్ఎల్ ఒత్తిడి, బిఎస్ఎన్ఎల్ అంటే జియో ఒత్తిడి కావచ్చు, ఎయిర్టెల్ ఒత్తిడి కావచ్చు, ఇవన్నీ రకరకాల రూపాల్లో వస్తున్నప్పటికీ 2019లోనే ఒక రకంగా చెప్పాలంటే అనుమతి ఇచ్చింది 4G సర్వీస్. కానీ ఎక్విప్మెంట్ మాత్రము దేశీయంగా అంటే మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక స్కీమ్ వల్ల విదేశాల నుంచి ఎక్విప్మెంట్ తెచ్చుకోకూడదు, దేశీయంగా మీరు 4Gకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోండి అంటే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఎక్విప్మెంట్ని అప్గ్రేడేషన్ అదే జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఇతరత్ర 4Gకి సంబంధించినటువంటి చౌకగా దొరికేటటువంటి చైనా, తైవాన్, ఇతరత్ర ప్రాంతాల నుంచి తెచ్చుకుని ఆ వ్యాపారం మొదలెట్టేసినాయి. కానీ బిఎస్ఎన్ఎల్కి మాత్రం కుదరలేదు. అది 2022లో నుంచి ప్రయత్నాలు మొదలైనవి. అంటే అప్గ్రేడేషన్కి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా ఈ రోజున బిఎస్ఎన్ఎల్ సమర్థత, బిఎస్ఎన్ఎల్ సర్వీసులు ఇచ్చేస్తుంది, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు అందరూ మారిపోతారు, ఇదంతా ఏమీ కాదు. కానీ ప్రధానంగా ఈ రోజున బిఎస్ఎన్ఎల్ పునరుజ్జీవం పొందగలదు అనేటటువంటి ఆశను కలిగించడానికి ప్రధాన కారణం టాటా కంపెనీ. అంటే కార్పొరేటు నిర్వహణలోనే ఒక నైతిక విలువలకు పెద్దపీట వేస్తుంది. నిర్మాణ రంగంలో అంటే ఫ్యాక్టరీలు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఇవన్నీ మనకి రిలయన్స్, ఇతరత్ర అదాని కంపెనీలు ఇవన్నీ సర్వీస్ సెక్టార్లో ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే లాభాలు ఎక్కువ రావాలి, ఒకవేళ నష్టం వస్తుంటే ఆ కంపెనీని మన్నాడు మూసేసుకోవాలని ధోరణితో ఉంటాయి. ఉద్యోగుల గురించి కానీ ఇతరత్ర కానీ పట్టించుకో. కానీ టాటా కంపెనీకి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్, విశ్వసనీయత ఏంటంటే ఎక్కువగా నిర్మాణ రంగంలో అంటే పరిశ్రమలు పెట్టడము, ఉక్కు కర్మాగారాలు కావచ్చు, కార్ల కంపెనీలు కావచ్చు, ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్లో ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా భారతదేశీయ ఉత్పత్తిని పెంచేటటువంటి దాంట్లో ఉంటాయి. అదే విధంగా నైతిక విలువలను పాటిస్తూ ఉంటాయి. అందువల్ల ఇప్పుడు టాటా కంపెనీ టెక్నాలజీ పరంగా తేజస్ అండ్ ఐటీఎల్ అని చెప్పేసి 2 కంపెనీలు కలిసి దాదాపు 9,500 రూపాయల 15,000 రూపాయలు ఓవరాల్ కాంట్రాక్ట్ అయితే 9,500 ఈ 2 కంపెనీలు కలిపి టెక్నాలజీ అప్గ్రేడేషన్కి సంబంధించి, డేటా సెంటర్కి సంబంధించి, ర్యాన్ అనేటటువంటి ఒక టెక్నికల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి ఇవన్నిటికి బిఎస్ఎన్ఎల్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంటే మొత్తం బిఎస్ఎన్ఎల్ ఇప్పటికప్పుడు బిఎస్ఎన్ఎల్ మొత్తం మారిపోవడం సాధ్యం కాదు. టాటా ఇచ్చేటటువంటి అప్గ్రేడేషను, డేటా సెంటర్లు ఇవన్నీ దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్కి ఒక వెనుదన్నుగా ఉంటాయి. రిలయన్స్ కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వీటికి టెక్నాలజీకి ధీటైనటువంటి టెక్నాలజీని అందించడం ద్వారా 5Gకి సైతం అప్గ్రేడ్ చేసుకోవడానికి వీలైనటువంటి ఒప్పందం ఇది. అందువల్ల ఇది రానున్నటువంటి 2-3 నెలల్లోనే 4G సర్వీసులు ప్రవేశపెట్టడానికి టాటా అంటే టీసీఎస్, తేజస్సు ఇవన్నీ టీసీఎస్కు కొంచెం అనుబంధంగా ఉంటాయి. డైరెక్ట్గా టాటా అని అనకపోయినప్పటికీ ఇవన్నీ అనుబంధంగా ఉంటాయి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వీటన్నింటినీ. అందువల్ల టాటా లాంటి ఒక విశ్వసనీయమైనటువంటి ఇంటిగ్రిటీ కలిగినటువంటి కార్పొరేట్ విలువలను పాటించేటటువంటి సంస్థ రంగంలోకి దిగి 10,000 కోట్ల రూపాయల ఒప్పందంతో బిఎస్ఎన్ఎల్ టెక్నాలజీ అప్గ్రేడేషన్
డేటా సెంటర్స్ నిర్వహణ సర్వీసు వీటికి మేము పూచీకత్తు అంటూ ఒప్పుకొని ముందుకు రావడం వల్ల ఇది 2023 నుంచి జరుగుతుంది. ఇక ఆ సంవత్సర కాలం నుంచి జరిగిన ప్రయత్నాలన్నీ కొలిక్కి వచ్చాయి. ఇంకా 2 నెలల్లోనే 4G సర్వీసులు ప్రవేశపెట్టి తర్వాత 7-8 నెలల్లోనే 5G సర్వీసులకు వెళ్తామంటూ బిఎస్ఎన్ఎల్ చెప్తుంది. ఈ క్రమంలో ఇదంతా ఒకటైతే టాటా ఇచ్చినటువంటి వెన్నుదన్నుతోటి ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ సర్వీసులు సమర్థంగా ఉంటాయి, బిఎస్ఎన్ఎల్ అప్గ్రేడ్ అవుతుంది టెక్నాలజికల్గా అని నమ్మకం కలిగితే, ఈ లోపల జియో చేసినటువంటి జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఇవి చేసినటువంటి ఒక ఆత్మహత్యా సదృశమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న నిర్ణయాలే ఈ రోజున బిఎస్ఎన్ఎల్కి మళ్ళీ ప్రాణం పోస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే జియో ఇటీవల చూసాం మనం, ముఖేష్ అంబానీ కొడుకు వివాహ వేడుకల్లో దాదాపు 5-6 వేల కోట్ల రూపాయలతోటి 7 నెలల నుంచి ఒక దేశవ్యాప్తమైనటువంటి కొంతమంది ఎగ్జిబిషన్ ఇది అన్నారు, నేషనల్ ఎగ్జిబిషన్ అన్నారు, కొంతమంది ఏమో నేషనల్ సర్కస్ అన్నారు. ఆ రకంగా హడావిడి చేయడంతో మధ్యతరగతి సాధారణమైనటువంటి మధ్యతరగతి పేద ప్రజలే ఈ మొబైల్ వినియోగంలో అత్యధిక సంఖ్యలో ఉంటారు. వీళ్ళందరికీ గడుపు మనిపోయే పరిస్థితి. అంతేకాకుండా రేట్లు పెంచడం, టారిఫ్లు ఒకసారిగా ఒకవైపు ఏమో ఈ వివాహ వేడుకల్ని టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా హోరెత్తిస్తూ చూపిస్తుంటే, మరోవైపు ఎయిర్టెల్ జియో రేట్లు పెంచితే ఈ డబ్బంతా ఎక్కడికి పోతుంది? మనమేమో 250, 400, 500 ఫోన్లకి ఛార్జీలు కడుతుంటే వీళ్ళు ఇంతంత హడావిడిగా బంగారు బట్టలు వేసుకుని వెడ్డింగ్ అంటే ఈ పెళ్ళిళ్ళకి చేస్తున్నారంటే మన డబ్బు మన చేతి నుంచి తీసుకెళ్ళినటువంటి డబ్బే ఇలాగా జియో దుర్వినియోగం చేస్తుంది. మన రేట్లు పెంచి మరీ రేట్లు పెంచాల్సిన అవసరం నిజానికి 2023-24లో చూస్తే కనుక ఆర్థిక సంవత్సరంలో జియోకి 20,000 కోట్ల రూపాయల లాభం వచ్చింది. రేట్లు పెంచాల్సిన అవసరం అనేది ఏం లేదు. అయినా ఈ ప్రజల్లో సెంటిమెంట్, ప్రజల్లో ఒక కడుపు మంట ఉంటుంది. ఎందుకంటే ఎదుటివాడు తమను దోచుకుని తమ అవసరం అంటే నిత్యావసర వస్తువుగా మార్చేసిన పరిస్థితి దేశంలో ప్రజలు కూడా అందరూ కూడా ఇప్పుడు ఆహారము బట్టల తర్వాత ఏంటి నీకు కావాల్సిందంటే మొబైల్ డేటా, అది ఆ పరిస్థితికి దిగజార్చేసి ఇది ఒక వ్యసనంగా మార్చేసి ఇప్పుడు రేట్లు పెంచుతున్నారంటే మనం దోపిడీ చేస్తున్నారు అని చెప్పేసి, పైగా ఒకవైపు ఏమో విలాసవంతమైనటువంటి పెళ్ళిళ్ళు, ఈ రెండు సెంటిమెంట్గా మారినటువంటి పరిస్థితి. 20,000 కోట్ల రూపాయల లాభం వచ్చినటువంటి కంపెనీ రేట్లు పెంచడం ఏంటి? దీంతో ఇప్పుడు ఒకవైపు ఏమో టెక్నాలజీ అప్గ్రేడేషన్కి టాటా రంగంలో దిగడము, బిఎస్ఎన్ఎల్ ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ రేట్లు కొంచెం తగ్గించి తాను కోల్పోయిన మార్కెట్, ఇప్పుడు 7-8% ఉన్న తాను కోల్పోయిన మార్కెట్ తెచ్చుకోవడానికి గాను ఇప్పుడు చూస్తే మనకి ఎందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారనే దానికి టెక్నికల్గా రేట్లు కూడా ఒక కారణము. ఎందుకంటే దాదాపు బిఎస్ఎన్ఎల్ 1,515 రూపాయలకి సంవత్సరం అంటే నెలకి 125 రూపాయలు లోపులోనే సర్వీస్ అందించడానికి, అంటే సింపుల్ సర్వీస్ అందించడానికి నిర్ణయం తీసుకుంటే 45 రోజుల ప్యాకేజ్ ఒకటి పెట్టి 245 రూపాయలకే 2G డేటా తోటి అందిస్తుంది బిఎస్ఎన్ఎల్. అంటే యావరేజ్న రోజుకి 5.5 రూపాయలు 6 రూపాయల లోపుకి అందిస్తుంటే ఎయిర్టెల్లో 550 రూపాయలకి 56 రోజులు అంటే రోజుకి 10 రూపాయలు. అంటే దాదాపు రెట్టింపు చెల్లించి ఎయిర్టెల్ జియోకి వెళ్ళాలా, లేదంటే సగం రేటుగా అందిస్తున్నటువంటి బిఎస్ఎన్ఎల్కి వెళ్ళాలా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. అయితే ఇంకా 4G సర్వీసెస్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 4G ఇప్పటికి ఇంకా 3Gలోనే ఉండడం వల్ల డేటా విషయంలో ఇంకా బిఎస్ఎన్ఎల్ సమర్థతను సంతరించుకోలేదు, కానీ ఆశాభావంగా ఉంది. నిజానికి ఫోన్లు మామూలుగా మాట్లాడేటటువంటి వాళ్ళు వాట్సాప్లు ఇవన్నీ చూసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా అప్పుడు బిఎస్ఎన్ఎల్ ఇస్తున్నది సరిపోతుంది. ఇంకా 2-3 నెలలు 4G ప్రవేశించిన తర్వాత ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ అనేది చాలా అత్యంత చౌకగా సమర్థమైనటువంటి సర్వీస్గా మారుతుంది. ఇదే ఇప్పుడు జియో గుండెల్లోనే ఎయిర్టెల్ గుండెల్లోనే రైలు పరిగెట్టిస్తుంది. కొన్ని లక్షల మంది రోజువారీగా చూస్తుంటే కనుక మొబైల్ పోర్టబిలిటీ ద్వారా బిఎస్ఎన్ఎల్కి మళ్ళుతున్నట్లుగా జియో నుంచి ఎయిర్టెల్ నుంచి లెక్కలు వస్తున్నాయి. మళ్ళీ వాళ్ళు టారిఫ్లు జియో వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు పునరాలోచన చేసుకుని టారిఫ్లను తగ్గించుకోవాలనేటటువంటి దిశలో కూడా ఆలోచన చేస్తున్నారు. ఇటీవల కాలంలో చూస్తే కనుక 2023లో కేంద్ర ప్రభుత్వం 1,60,000 కోట్ల రూపాయల మేరకు రివైవల్ ప్యాకేజ్ ప్రకటించడం బిఎస్ఎన్ఎల్కి ఒక ఆర్థిక వనరుగా మారింది. అది కూడా చాలా అండగా ఉంటుంది. అందువల్ల మొత్తం మీద చూస్తే కనుక ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ చాలా అంటే బిఎస్ఎన్ఎల్కి 30,000 కోట్ల రూపాయల వరకు అప్పులు ఉన్నాయి, వాటికి వడ్డీలు అవి చెల్లించాలి. కానీ బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 40 ఏళ్లుగా సమకూర్చుకున్నటువంటి ఆస్తుల విలువ 2 లక్షల కోట్ల వరకు ఉంది. నిజానికి ఈ జియో ప్రవేశించినటువంటి తొలి దశలో డబ్బులని లక్షల కోట్ల రూపాయలని డంప్ చేసి ఉచితంగా డేటా ఇవ్వడం ఇతరత్ర ద్వారా మార్కెట్ని క్యాప్చర్ చేసి మార్కెట్ లీడర్గా ఉండడానికి చేసినటువంటి ప్రయత్నంలో జియో సైతం 2 లక్షల కోట్ల రూపాయల మేరకు అప్పుల పాలైంది. అయితే ఎయిర్టెల్ కూడా అప్పుల పాలైంది, అన్ని సంస్థలు అప్పుల పాలయ్యాయి. కానీ వ్యూహాత్మకంగా జియో ఏం చేసిందంటే
2020లోనే దాదాపు గూగుల్ ఫేస్బుక్లతోటి 33%, గూగుల్ ఫేస్బుక్ లాంటి ఒక 13 సంస్థలకి 33% వాటా అమ్మేసేసి మొత్తం అప్పులు తీర్చేసింది. ఇప్పటికి కూడా ఎయిర్టెల్ అయితే 1,50,000 కోట్ల రూపాయల వరకు అప్పుల్లో ఉంది. బిఐ లాంటి సంస్థలు అయితే 1,90,000 కోట్ల వరకు అప్పుల్లో ఉన్నాయి. జియో మాత్రం సేఫ్గా ఉంది, దాదాపు 3 వంతులు తన ఆధీనంలోనే ఉంది అంటే మార్కెట్. ఇవన్నిటి నేపథ్యంలో చూస్తే కనుక ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్కి ఉండేటటువంటి అప్పులు, బిఎస్ఎన్ఎల్కి ఉండేటటువంటి నెట్వర్కు, టాటా ఇస్తున్నటువంటి టెక్నాలజికల్ సపోర్ట్, వీటితో చూస్తే కనుక ఖచ్చితంగా ప్రజల్లో ఈ రోజున సెంటిమెంట్ వెలువెత్తడము, సపోర్ట్ బిఎస్ఎన్ఎల్, ఫోర్ట్ టు బిఎస్ఎన్ఎల్ అనేటటువంటి సపోర్ట్ బేస్ పెట్టడము. తర్వాత ఇప్పుడు ఒక 25-30 కోట్ల మంది 2 సిమ్లు వాడేటటువంటి వాళ్ళు దేశంలో ఉన్నారు. వీళ్ళంతా ఒక సిమ్ము డేటా వచ్చేసరికి 4G ప్రవేశపెట్టి అప్గ్రేడేషన్ జరిగే వరకు ఒక సిమ్ని వాయిస్ కాల్స్ మాట్లాడుకోవడానికి, సింపుల్ డేటా ట్రాన్స్ఫర్కి బిఎస్ఎన్ఎల్కి వెళ్ళాలి, ఒక సిమ్ని ప్రైవేట్లో ఉందాము అనేటటువంటి ఒక ఆలోచన లేకెత్తడం. దీంతో దాదాపు 10-15 కోట్ల కొత్త కనెక్షన్లు వచ్చేందుకు బిఎస్ఎన్ఎల్కి అవకాశం ఏర్పడింది. అయితే బిఎస్ఎన్ఎల్ సర్వీస్ అనేది బిఎస్ఎన్ఎల్ దారుణంగా పడిపోవడానికి కారణాలను కూడా ఈ సందర్భంగా ఒకసారి నెమరు వేసుకుని అవి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా బిఎస్ఎన్ఎల్ మీద ఉంటుంది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్లో పై స్థాయిలో ఉండేటటువంటి బిఎస్ఎన్ఎల్ అంటే రాజకీయ కార్యనిర్వాహకమైనటువంటి ప్రభుత్వ పెద్దల్లో ఉండేటటువంటి అవినీతి, ముడుపుల వ్యవహారాలు మొదటి బిఎస్ఎన్ఎల్ దెబ్బతీయడానికి మొదటి కారణమైతే, ఉద్యోగులు అంటే ప్రైవేట్ ఎయిర్టెల్ కావచ్చు, జియో కావచ్చు, కనెక్షన్లు ఇవ్వడము, సర్వీస్ ఇవ్వడము, ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే ఇమీడియట్గా హాజరు కావడము, సరైన రీతిలో సమాధానం చెప్పడము. అంటే ఇది సర్వీస్ సెక్టార్, అంటే సర్వీస్ మీద ఎక్కువగా ప్రజల సాటిస్ఫాక్షన్ ఆధారపడి ఉంటుంది. ₹1 ఎక్కువైనా సరే మంచి సర్వీస్ అంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఈ ప్రైవేటు రంగం విజృంభించడానికి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల్లో నెలకొన్న అలసత్వం. ఒకసారి ఉద్యోగం వస్తే కనుక తమను తీసేసి వాళ్ళు అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి పూనుకున్నా కానీ తీయలేరు. అందులో బలమైనటువంటి ట్రేడ్ యూనియన్, సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వీళ్ళు సర్వీస్ అందించడానికి కానీ, సమర్థంగా చేయడానికి కానీ, ఒక గంట అదనంగా పనిచేయడానికి కానీ ఇష్టపడకపోవడము, నిర్లిప్తంగా సమాధానం చెప్పడం, కస్టమర్ల పట్ల ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించకపోవడం, జవాబుదారీతనం లేకపోవడం, ఈ కారణాల వల్ల రెండో ప్రధాన కారణం బిఎస్ఎన్ఎల్ దెబ్బతినడానికి సర్వీస్లో ఉండేటటువంటి లోపాలు. అవి 2 ప్రధానంగా. తర్వాత 3వ కారణం టెక్నాలజీ అప్గ్రేడేషన్ కాకపోవడం. టెక్నాలజీ అప్గ్రేడేషన్లో సైతం మళ్ళీ చూస్తే కనుక టెండర్లలో అవినీతి, కుంభకోణాలు, తర్వాత ప్రభుత్వం ఏమో అంగీకరించకపోవడము, ఈ కారణాలు టెక్నాలజీ అప్గ్రేడేషన్. వనరులు లేకపోవడం అంటే ఈ ఉద్యోగులకంటే వస్తున్నటువంటి ఆదాయం మొత్తం కూడా 70% ఉద్యోగులకే జీతాలు ఇచ్చుకుంటూ ఉంటే, మిగతా విస్తరణకు కానీ, టెక్నికల్గా దాని మీద పెట్టడానికి కానీ, కస్టమర్కి సర్వీస్ చేయడానికి కానీ ఏ రకమైనటువంటి వనరులు లేకపోవడం, ఇలా 4 కారణాలు వాళ్ళు దెబ్బతింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి ముందుకు వచ్చింది, 1,60,000 కోట్లతోటి రెవెన్యూ ప్యాకేజీకి ఇచ్చింది. టెక్నాలజికల్గా సపోర్ట్ చేయడానికి టాటా ముందుకు వచ్చింది. ఉద్యోగుల సంఖ్య సైతం గతంతో పోలిస్తే 3వ వంతు మాత్రమే ఉన్నారు. అంటే ఉద్యోగుల సంఖ్య వల్ల, ఉద్యోగుల జీతభత్యాల వల్ల భయంకరమైనటువంటి భారం పడేటటువంటి పరిస్థితి లేదు. 25-30% అంటే జీతభత్యాలు అంటే వచ్చే ఆదాయంలో 30% ఇస్తే చాలు జీతభత్యాలకు సరిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు సర్వీస్ని మాత్రం డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రజల్లో నెలకొన్నటువంటి నేషనల్ మూడ్, జాతీయ భావం ఏదైతే ఉందో బిఎస్ఎన్ఎల్ బతికించుకోవాలి. లేకపోతే కనుక ఈ కార్పొరేట్ కంపెనీలు గుత్తాధిపత్యంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన జేబులు దోచేస్తారు అని ప్రజల్లో ఒక ఆలోచన, విజ్ఞత ఏదైతే ఏర్పడిందో దానిని కాపాడుకోవాలంటే బిఎస్ఎన్ఎల్ పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి కనబరచాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ మూడ్లో క్యాప్చర్ చేయగలిగితే కనుక మళ్ళీ నిలదొక్కుని జియోని, ఎయిర్టెల్ని ఈ రోజు పక్కన పెట్టేస్తుందని చెప్పలేం, కానీ వాటికి ధీటుగా నిలిచేటటువంటి అవకాశం బిఎస్ఎన్ఎల్కి ఉంటుంది. దీనిని ఒక్క కార్పొరేట్ సెక్టార్లో కాకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో రివైవల్కి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణగా, రోల్ మోడల్గా మనం చూడాలి. అవకాశాలు కలిసి రావడము, ప్రజల్లో ఎటువంటి సెంటిమెంట్ ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలు నువ్వు వాడుకుంటున్నారంటే కార్పొరేట్ కంపెనీల మీద ప్రేమ కొద్దీనో ఏదో కాదు, కార్పొరేట్ కంపెనీలు ఇస్తున్నటువంటి సర్వీస్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలు వాటి వైపు మొగ్గుతారు. అదే సమయంలో కార్పొరేట్ కంపెనీలు తమని దోపిడీ చేస్తున్నాయని కనుక భావిస్తే నేషనల్గానే ఒక మూడ్ చేంజ్ అవుతుంది. వాటిపైన ప్రజలు లోపల ఉన్నటువంటి ఆగ్రహం వెలుబుకుతుంది. అది ప్రభుత్వ రంగ సంస్థలకి అండగా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలనే భావన ఇప్పుడు ప్రజల్లో వచ్చింది కనుక ఆ భావనని ప్రోధి చేసుకుంటూ దాన్ని ఉపయోగించుకుంటూ అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు సమర్థంగా పనిచేస్తే కనుక
కార్పొరేట్ కంపెనీలకు ధీటైనటువంటి సేవలతోటి భవిష్యత్ అంతా కూడా మొబైల్ రంగమే. అందువల్ల డిజిటల్ ప్రపంచం వచ్చింది. అందువల్ల దీన్ని నిలబెట్టుకోవడం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు అంటే నష్టాల్లో ఉంటాయి, వాడిని మూసేయాలి లేదంటే ప్రైవేటీకరించాలి అనేటటువంటి ఒక భావన ఏదైతే ఉందో దానిని తిప్పికొట్టడానికి, ప్రభుత్వ రంగ సంస్థలు సైతం మనుగడ సాగించుకోవాలని నిరూపించడానికి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఒక టెస్టింగ్ టూల్గా, ఒక పరీక్షాత్మకమైన ప్రయోగాత్మకమైనటువంటి వేదికగా మారింది. ఇది ఎంతవరకు పాజిటివ్ ఫలితాలు ఇవ్వబోతుంది అనేది మనం వేచి చూడాలి.